సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 9వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, స్నేహితులకి స్వాగతము, నమస్సుమాంజలి. బియుఎస్ బస్ భారత స్వాతంత్ర్య సమర ఉద్యమము. చూడండి, తెలుగు లాంగ్వేజ్ మరీ అంత ఓల్డ్ కాదు. సంస్కృతం అంతా దాదాపు 1500 సంవత్సరాల క్రితం నుంచి అలా డెవలప్ అయ్యి వచ్చింది. ఎంత ఉత్కృష్టమైన పదజాలం! కొన్ని పదాలు ఉచ్చరిస్తుంటేనే కొంత ఆనందం, అంటే ఎవరి లెవెల్లో వాళ్ళకి కలుగుతుంది. ఆనందము ఆరోగ్యానికి హేతు. సో మరి పాత రోజుల నుంచి కూడా సంగీతము సాహిత్యము ఈ రెండు దే గో టుగెదర్. రెండు కూడా చాలా మంచివి. ఫర్ ఎంటర్టైన్మెంట్, వినోదము అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వినోదము, తద్వారా ఉచ్చతరమైనటువంటి ఆరోగ్యం కూడా. పాయింట్కి వస్తే, వారు ఇప్పుడు జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మనం మనుషులు చేసే పనులు 3 అంచెల్లోనే ఉంటాయి. దానికి ముందు ఇంకో పాయింట్ నేను షేర్ చేయడం ఏంటంటే, ఈ రోజుల్లో టెక్నాలజీ మూలంగా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా అవైలబుల్. టెక్నాలజీ లేనప్పుడు కూడా మనకి తాళపత్ర గ్రంథాల నుంచి మొదలుపెట్టి ప్రింటింగ్ ప్రెస్లు వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్లలో ఎక్కడ లైబ్రరీలో పోయినా కూడా మనకి ఆసక్తికరమైన ఏ విషయం పైన కూడా గ్రంథము చదివి మనము విషయ సేకరణ చేయవచ్చు. అది ఎవరెవరి అభిరుచిని బట్టి ఆధారపడి. లోకో భిన్న రుచి అని మనకు ఒక ఆర్యోక్తి. భిన్న రుచి అంటే తిండి రుచి కాదు, ఏ విషయం పట్ల కూడా, ఏ విషయం పట్లకుండా ఎవరికి ఉండేటువంటి రుచి, రక్తి, అనురక్తి డిఫరెంట్గా. ఇంకోటి విరక్తి అనేది ఒక భాగం. స్వాములు, సన్యాసులు, యోగులు వీళ్ళంతా విరక్తి భావంతో అంటే నాన్ మెటీరియలిస్టిక్. అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్. అబ్సల్యూట్గా దాని మీదనే ఉండడం అనేది ఇది సాధ్యమైనటువంటి విషయం కాకపోయినప్పటికీ మనం అందరం కూడా జీవితంలో ఏదో ఒక దిశలో ఎంతో కొంత విరక్తితో ఉంటున్నామా లేదా. విరక్తి అంటే నాన్ అటాచ్మెంట్, సింపుల్. అదేం పెద్ద గొప్ప ఇదని కాదు. అనవసరమైన అంటే అత్యవసరమైన విషయాలు తప్ప మిగిలిన వాటి మీద శ్రద్ధ, రక్తే చూపకపోతే ఇంకా శ్రద్ధ ఎక్కడ అనేది, దట్ ఇస్ వన్ థింగ్. ఇది హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ లివింగ్. సెకండ్ ఆర్డర్ జ్ఞానయుక్తం. జ్ఞానము, విజ్ఞానము, సమయస్ఫూర్తి, సమయజ్ఞత. జ్ఞానం ఉంటే యుద్ధం ఉండదు కదా. వివేకము, విజ్ఞానము. ఇది అంటే సముచిత విజ్ఞాన వివేకములతోని జీవితాన్ని సాగదీయడము, వెలిబుచ్చడము. సాగతీత అంటే దాని నెగిటివ్ ధోరణి కూడా వస్తుంది. నాట్ బియాండ్ ఎలాస్టిక్ లిమిట్స్, ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్స్. ఎలాస్టిక్ లిమిట్స్ అంటే మనం ఒక రబ్బరు రిబ్బన్ని కానీ రబ్బర్ దాన్ని మనకి తెగేదాకా బలించొద్దు అనేసి ఒక సామెత కూడా ఉంది. ఒక బియాండ్ ఏ పాయింట్ ఇట్ విల్ బ్రేక్. అంత లోపలలోనే వీ షుడ్ బి ఏబుల్ టు స్టాప్. స్ట్రెచబుల్ లిమిట్స్ లో స్ట్రెచ్ చేయాలి, అంతకుమించి చేయకూడదు. ఇది యుద్ధం కూడా అంతే. మనం మూఢనించడంలో పనిచేస్తామంటే ఒకటి ఆలోచన, నెంబర్ 1. మరి మంచి ఆలోచన రావాలి. కల్టివేషన్ ఆఫ్ థాట్స్ అంటాం. డ్రాపింగ్ ఆఫ్ థాట్స్, కల్టివేషన్ ఆఫ్ థాట్స్. సద్ ఆలోచనలు మనకు ఉండాలంటే మనం ఎప్పుడు సన్మార్గ ప్రయాణము, సద్వ్యక్తులతోని సత్సంగంలో ఉండడము. పుస్తకం కానీ, విషయం కానీ, వ్యక్తులు కానీ, అది ఉండడం ఆలోచన. రెండవది మాట్లాడడం. మాట్లాడడం ఆప్షనల్. ఒక మేరకి ఇట్స్ ఆప్షనల్. కానీ మనిషికి అలవాటు పడి పుట్టినప్పటి నుంచి ఇంట్లో, కుటుంబంలో అమ్మతోని, నాన్నతోని మాట్లాడడం అలవాటు చేసుకుని స్కూల్లో, అది ఏదైనా జీవితం అంతా అలవాటే. అది వేరే అంశము, ఒక పాయింట్. ఇట్స్ ఎ బుల్లెట్ పాయింట్. లైఫ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బండల్ ఆఫ్ హ్యాబిట్స్. మాట్లాడలేకుండానే, కానీ మీరు మాట్లాడకపోయినా కూడా ఆలోచన అనేది అవసరము, తప్పదు కూడా. పిచ్చివాడికి తప్ప
పిచ్చివాళ్ళు అంటే ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ దెమ్. పాపం వాళ్ళకి ఆ భాగ్యము లేదు, అంటే మానసిక సంతులనం లేదు. శాపవశాత్తు శాపము వరము అదంతా అది ఇంకొక అంశము. మనం అందరికి కూడా శాప శాపగ్రస్త వరప్రసాద సమన్వితోనము. మన నెత్తి మీద కొన్ని శాపాలు ఉంటాయి, అంటే కర్సింగ్స్. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే కొన్ని కర్సింగ్స్ ఉంటాయి. మనం ఎవరికో అపరాధం చేశాడు, అతను మనసులో మనల్ని బాధపడ్డాడు, అతను మనకి తిట్టి దూషించి శాపం పెట్టక్కరలేదు. మనం ఎవరినైనా బాధకి గురి చేస్తే అది మనకి కర్మ థియరీ ఇదే కదా, వాట్ గోస్ కమ్స్ అరౌండ్ అనేసి అది మనకి శాప రూపంలో తగిలే అవకాశం. మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు సంతోషపడి దీవిస్తారు. చిన్నవాడు కానీ వయస్సుతో నిమిత్తము లేకుండా, వయస్సు చిన్నవాడు దీవించకూడదంటే కనీసం ఆకాంక్షిస్తాడు వాడు, లాంగ్ లివ్ దిస్ పర్సన్ అని, ఆర్ బీ హ్యాపీ దిస్ పర్సన్. కనుక దీంట్లో నుంచి మనం తెలుసుకునే విషయం కుదిరినంత వరకు, తోచినంత వరకు చేయదగినంత సహాయము చెయ్యి, ది హయ్యెస్ట్ ఆర్డర్. నంబర్ 2, కనీసం అపకారం చెయ్యి. నంబర్ 2. నంబర్ 3, ఎక్కడ పడితే స్వార్థము, వేరే వాడు ఏమైనా పర్వాలేదు, నాకు 10% వచ్చే చాలు, వాడికి 100% లాస్ అయినా పర్వాలేదు. ఇది ఆలోచన పాయింట్కి చెప్తున్నారు. మాట ఆప్షనల్, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు, మిగిలినప్పుడు మాట్లాడాల్సిన పనే లేదు. కానీ మనకి మాటలు చాలా అలవాటు. దీన్ని స్త్రీ వాచకంలో, స్త్రీ లింగంలో ఆడవాళ్ళకి ఎక్కువ మాటలు ఇష్టం అనేసి ఇట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్, నథింగ్ అగైనెస్ట్ దెమ్. ఇది వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. ఎవరి పనులు చేయడం చాలా ఇంపార్టెంట్. మంచి సత్కార్యాలు ఆలోచనలో ఆలోచించి, ఇది మధ్యలో తక్కువ మాట్లాడి, ఎంత అవసరమో మినిమం మాట్లాడి మంచి పనులు చేయడం అనేది కొంచెము ఐ వాంటెడ్ టు, అంటే ఇవన్నీ పరోక్షంగా భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించినవే. ప్రత్యక్షంగా కొన్ని ఉంటాయి, పరోక్షంగా కొన్ని ఉంటాయి. ఇది పరోక్ష సంబంధం ఉన్న విషయాలే. అనాలిసిస్ అనేది నిన్న మనకి 3 పదాలు మనం మాట్లాడుకున్నాం. అనాలిసిస్, ఇంటర్ప్రిటేషను, అప్లికేషను అనేసి ఎవరి కెపాసిటీ వాళ్ళు, అనలైజింగ్ కెపాసిటీ. అనాలిసిస్ చేయడం అంత ఈజీ విషయం కాదు. అనలిటికల్ స్కిల్ అంటారు. ఇట్స్ స్కిల్, ఇట్స్ ఏ నాట్ ఈజీ. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, వెనుకొక కూడా జరిగింది. కరెంట్ వార్ ఈస్ గోయింగ్, వార్ ఫేర్. ఇప్పుడు ఉండేది మిసైల్ వైర్. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు మిసైల్స్ ఇవన్నీ ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు వేయగలుగుతున్నారు. 3800 కిలోమీటర్స్ వరకు వీళ్ళ మిసైల్ వెళ్ళింది ఇరాన్ వాళ్ళది. అంటే శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. శత్రువు యుద్ధము వేరు. మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు కూడా మనం ఎవరితోటి మాట్లాడుతున్నామో అతని శక్తియుక్తులు మనకన్నా ఎక్కువయా, తక్కువయా, సమానమైనవా, ఈ మూడే కంపేరిటివ్ స్టేట్స్. గ్రూప్ లో కానీ ఇండివిజువల్ కానీ మనము సమస్కంధులతోనే, వయస్సే కాదు, వయస్సు, పరిణితి, ఇవన్నీ జ్ఞానము, దీంట్లో మన సమస్కులతోనే డీల్ చేస్తాము. మనకన్నా తక్కువ వాళ్ళతో డీల్ చేస్తాము, మనకన్నా ఎక్కువ వాళ్ళతో డీల్ చేస్తాము. మన వాళ్ళ అయితే ఇక్కడ లోపం ఏం జరుగుతుందంటే, మనకన్నా హెచ్చు జ్ఞానం ఉన్న వాడిని మనం తక్కువ అంచనా వేస్తాము, తక్కువ అంచనా ఉన్న వాడిని ఎక్కువ భ్రమపడతాము. దిస్ వీసే ఆంగ్లంలో 10 మంది బయాస్ అనేసి, BIAS. ఏదో బయాస్ లో ఉంటాం, దానికి కారణాలు ఉండవు. చాలా వాటికి కారణాలు ఉన్నప్పటికీ కొన్నిటికి కారణాలు ఉండవు. సో ఈ ముగ్గురితో డీల్ చేస్తున్నప్పుడు వీ షుడ్ అసెస్ ద అదర్ పర్సన్. ఇండివిజువల్ కానీ గ్రూప్ లో అయినా కూడా. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏమైంది? దే డిడ్ నాట్ అసెస్ ద ఇరాన్ ప్రాపర్లీ. ఇరాన్ చాలా నిక్షిప్తంగా, చాలా సీక్రెటివ్ గా ఇన్ ద లాస్ట్ 20 years, నాకు తెలిసి 1970 బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అరబ్ కంట్రీస్ వర్ వెరీ పూర్. ఆయిల్ రిచ్ కంట్రీస్, ఆయిల్ తోని వాళ్ళకి రిచ్నెస్ పెరిగి, వీళ్ళు ఇరాన్ వాళ్ళు స్ట్రాటజిక్ గా, వ్యూహాత్మకంగా ఆయిల్ సేవ్ చేసినటువంటి వచ్చిన డబ్బులతోని ఆయుధాలు పెంపొందించుకున్నారు. అది వాళ్ళకి ఎవరికి అంతు పట్టకుండా, అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రజల మీద యుద్ధం చూడండి, ఇరాన్ మీద చూడండి, 1 month నిలదొక్కున్నారు, ఇప్పటికి కూడా డోంట్ కేర్ అన్నారు. రండి చూసుకుంటారు. నేను గతంలో చెప్తున్నప్పుడు 3 పదాలు ఒకటి ప్రయోగించాను. ఒకటి హిస్టరీ, రెండవది జాగ్రఫీ, మూడవది సోషియాలజీ. ఇవి చాలా చాలా కీలకమైనటువంటి పదాలు. పద విశ్లేషణతోని మన జ్ఞానాన్ని మనం పెంచుకోవచ్చు. ఇరాన్ కొండ జాగ్రఫీ వాడికి అనుకూలంగా ఉంది. వేరే వాడు ఎక్కడికి వస్తే వాడు మళ్ళీ వెనుదిరిగిపోవడం కష్టం.
జాగ్రఫికల్ అడ్వాంటేజ్. హిస్టారికల్ అడ్వాంటేజ్ ఇది ఇస్రాయిలీస్, వాళ్ళకి జన్మత జాతీయ భావం కానీ వాట్ ఎవర్ కెపబిలిటీ లెవెల్స్ లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్. భౌగోళికంగా వీళ్ళంతా ఇరాన్ అంతా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఇరాన్కి ఏమో భౌగోళిక అడ్వాంటేజ్, సదుపాయము, వీళ్ళకేమో వారసత్వంలోనే కష్టపడి కనిచేసే తత్వము అండ్ స్వయం సమృద్ధి. దీస్ ఆర్ ద థింగ్స్. కానీ ఇదొక పాయింట్. వస్తే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేసి ఇవన్నీ కొంత ఇన్ఫర్మేషన్ గూగుల్లో దొరుకుతుంది. కానీ గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ 100% ఆథెంటిక్ కాకపోవచ్చు. మీరు నేను పెట్టిందే గూగుల్లో కంపైల్ చేసి వాళ్ళు మళ్ళీ పెడుతుంటారు. దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్. దాన్ని మనం సెకండ్ వెరిఫికేషన్ లో ఆథెంటిక్ ఎక్స్పర్ట్ తోని పర్సనల్ లో కానీ వాళ్ళు రాసిన ఎక్స్పర్ట్స్ రాసిన బుక్కుల గురించి కానీ వీ హ్యావ్ టు యూ కాల్ సెకండ్ ఇట్ ఇన్ ద సెన్స్ ధృవీకరించుకోవాలి. దాన్ని ఎర్లియస్ట్ హ్యూమన్స్ ప్రపంచంలో ఎక్కడ మొదలైంది? భారతదేశంలో ప్రథముడు ఇక్కడ మొదలైంది. ఈ పాయింట్ ఇంతకు ముందు ఒకసారి వచ్చింది. 150 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో మానవ చరిత్ర ఉంది. 150 సంవత్సరాలు మిడీవియల్ హిస్టరీ అంటే మధ్య రీసెంట్ హిస్టరీ అని దానికి 150 వాళ్ళతో చాలా పురాతనమైనటువంటి విషయం. కొంత పోగా మనము భారతదేశానికి కన్ఫైన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మన గ్లోబల్ విలేజ్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఉండడం చేత ఎంతో కొంత ప్రాపంచిక చరిత్ర, ప్రాపంచిక భూగోళము అనేది సగటు ప్రపంచంలో ఉండే ఏ దేశ మానవునికైనా అది అవసరము అనేటువంటి జ్ఞానం మనకి ఉండాలి. మరి ఇప్పుడున్న సిలబస్ నాకు తెలీదు, ఎప్పటికప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇవన్నీ వచ్చాయి. కనీస పరిజ్ఞానము ప్రపంచంలో ఎన్ని అంగాలు ఉన్నాయో, ఎన్ని రంగాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా 10వ తరగతి పాస్ అయ్యే లోపల, ఇంటర్మీడియట్ లో మీకు ఆప్షన్స్ ఎంపీసీ, బీపీసీ ఇట్లా వేరియస్ ఇది ఉన్నాయి. 10th క్లాస్ లోపల న్యూనతమ పరిజ్ఞానము అన్ని విషయాలు మినిమం నాలెడ్జ్ నేను చెప్పేది విశేషం కాదు, విశేషమని కాదు, అంత ఎక్కువ కూడా కాదు. కానీ ఇది ఉన్నది అంటే ఓ ఇది ఉందా నాకు తెలియదు అన్న దీంట్లో ఉండకూడదు. అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మినిమం జనరల్ నాలెడ్జ్ అంటాము, కామన్ నాలెడ్జ్. నాకు తెలిసి నాకన్నా ముందు దీంట్లో నేనే చాలా పాతకాలం డిగ్రీ 1970s, మా బ్యాచ్ కన్నా 1-2 బ్యాచ్ల ముందుకు జనరల్ నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్ ఉండేది డిగ్రీలో, ఆ తర్వాత పోయింది. ఎనివే భారతదేశంలో మానవుడు ఎప్పుడు మొదలైన నుంచి ఏమొస్తాయంటే మానవ నాగరికత, సివిలైజేషన్ అంటాం మనము. ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇండియాలో హరప్పన్, మొహంజదారో నాగరికత, సంస్కృతి, కల్చర్, సివిలైజేషన్, కల్చర్, అండ్ దెన్ ఆచార వ్యవహారాలు. అంటే ఆచార వ్యవహారం అంటే కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ఇంగ్లీష్ లో వీ కెన్ సే కస్టమ్స్ అండ్ ట్రెడిషన్. ఆ తర్వాత కార్యకలాపాలు అంటే అనే డే టు డే బేసిస్ వీటిని ఆధారంగా నాగరికత, సంస్కృతి, ఆచార వ్యవహారాలను ఆధారంగా కార్యకలాపాలు చేయడము. దీంతో కాలములో కొంతమంది కొత్త మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది, జరుగుతుంటది కూడా. మార్పు వచ్చినప్పుడు కొంత పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వచ్చినాయి అన్న చందాన కొన్ని కొత్త విషయాలు వస్తుంటాయి. అందుకే ఒక 50 ఏళ్ల నాటి జీవితం చూసుకుంటే ఇప్పటి జీవితానికి పోలికలు తక్కువ ఉంటాయి. ఇట్ కెనాట్ కంపేర్. మరి దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. అందుకే ప్రకృతికి ఏ జీవికి సరిపడా ఆయు ప్రమాణం ఇచ్చాడు. హ్యూమన్స్ కి 100 years, మనం సుమారుగా 300 ఏళ్ళు బతికేవనుకోండి, మనము బతికి జీవోత్సవం అంటాం, బతికే చనిపోతాం. ఎట్లా అంటే ఈ మారిన పరిస్థితులకి, మనము పెరిగిన పరిస్థితులకి కొంత లేక వి ఆర్ టు డీప్ డిస్కంఫర్ట్, దాంతో మనకి బతకాలనేటువంటి ఇచ్చనే ఉండదు. ఇప్పుడు ఎవరు పడితే వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అది సామాజిక సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కనుక ఏ జీవికి ఎంత ఆయు ప్రమాణమో, ఏ ప్రాథమిక అవసరాలు అవసరమో భగవంతుడు అది ఇచ్చాడు. భగవంతుడు అంటే ప్రకృతి ఉన్నాయి, అది నాట్ డిఫరెన్షియేట్, రెండు ఒకటే. మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, ఎవరెవరు దాన్ని బట్టి. ఈ కీలకమైన విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధ వాతావరణం, యుద్ధం గురించి వచ్చినప్పుడు కూడా పరోక్షంగా అని చెప్పాను. అంటే మనకి ఏమైందంటే, నాకున్న చిన్న పరిజ్ఞానంలో నేను సొసైటీలో గమనించింది మనకి హ్యుమానిటీ తగ్గింది, మిగిలిన పెరిగింది, అతి పెరిగింది.
అన్ని పెరిగినాయి, కానీ హ్యుమానిటీ పెరిగిందా అంటే లేదు. పిల్లలు పేరెంట్స్ చంపుతున్నారు, పేరెంట్స్ పిల్లల్ని చంపుతున్నారు, పేరెంట్స్ పిల్లల్ని చంపడం తక్కువైంది, కానీ ఇది రివర్స్ లో ఎక్కువైంది. పేరెంట్స్ పిల్లల్ని చంపకుండా ఎందుకు ఏంటంటే ఇదంతా కొంత ఆ, కొంత తత్వము, కొంత సైకాలజీ, కొంత సోషియాలజీ. ఎక్కడమైనా కూడా ఈ మూడిటి ఆయుధాలతోనే కనుక మనం విషయాన్ని విశ్లేషిస్తే మనకి ఎంతో కొంత ఆన్సర్ దొరుకుతుంది. తల్లి ఇవాళ న్యూస్ పేపర్లో ఘోరమైన విషయం, భర్త యాక్సిడెంట్ లో చనిపోయారు. అది భరించలేక తల్లి, ఇద్దరు పిల్లలు, ఇద్దరు ముగ్గురు పిల్లలు, భర్త మరణాన్ని తట్టుకోలేదు. భర్తను చంపేవాళ్ళు చూడండి, మీరు రేంజ్ ఎంత పెద్దగా ఉంది. భర్తను చంపిన భార్యలు ఉన్నారు. వెరీ రీసెంట్లీ ఎవ్రీడే పేపర్ చూస్తే చాలా ఒక్కోసారి ఒక రకమైన షాక్ కి గురవుతాము. భర్త ఎడబాటును సహించలేక ఆమె బతుకుండాలని అనుకోలేదు. మరి నేను సస్తే నా పిల్లల గతి ఏమవుతుంది? పిల్లలు చంపుదామని నా ఉద్దేశం. ఇదొక రకమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం అన్నా, హత్య అన్నా, ఆత్మహత్య అన్నా, రాడుగా ఇదంతా ఒకటే శ్రేణి కింద వస్తుంది. పాపం ఆవిడని చంపి ఆమె చచ్చింది. వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా దీనికి పెద్ద ఇన్వెస్టిగేషన్ అంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేసి, ఎనివే ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ యొక్క డ్యూటీ చేసుకుంటారో దట్స్ డిఫరెంట్ క్వశ్చన్. సో వ్యవహారాలు, కార్యకలాపాలు, ఈ దీంట్లో విజ్ఞాన వినోదాలు. అంటే వినోదం హ్యాపీనెస్ కోసం వినోదము, కానీ మనకి ఉచ్చతరమైనటువంటి వినోదం. నేను ఇందాక సంగీత సాహిత్యాలు అన్న పదం వాడాను, ఆ రకమైన ఉండాలి. మనకి ఎస్వైఎస్, సిస్ అనే రెండే సమయాలు ఉంటాయి. ఈ పాయింట్ కూడా మనం ఇంతకుముందు వచ్చింది. యుద్ధ సమయము, లేకపోతే శాంతి సమయం. మనం పని చేస్తుంటాము. ఈ పని చేసే కార్యక్రమంలో మంచి చెడు రెండు రకాలైన పని చేస్తుంటాము. దీంట్లో కొంత పని చేయడం కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అంటాము. ఫైట్ ఫైటింగ్ మోడ్ అనేసి. యుద్ధ ప్రాతిపదిక అంటే యుద్ధం చేసి వాళ్ళని చంపడమని కాదు, సీరియస్ గా వర్క్ చేస్తూ కూడా వర్కాలిక్ అనేసి. ఇవన్నీ పదాలు, నవీన పదాలు కానీ పురాతన పదాలు కానీ ఏమైనా కూడా ఇది. ఆ తర్వాత నేను అట్రానిక్ అట్లా ఆలోచిస్తూ కొన్ని ఇచ్చినప్పుడు మైథిక, MYDHICA, మైథిక, MYDHICA. నాకు ఆంగ్లంలో ఆల్ఫాబెట్ లో ఎక్రానిమ్ అంటే షార్ట్ ఫామ్ చేసి దాని వివరణ మట్టుకు తెలుగులో ఉంటుంది. ఐ ఎంజాయ్ ఇట్. మార్నింగ్ తడితే నేను ఇది రాసుకున్నాను. మైథికాలో మ్యానవర్స్, పని గంటలు, చాలాసార్లు పేపర్లో వస్తుంది. స్ట్రైక్ చేయడం వల్ల ఇన్ని పని గంటలు పోయినాయి అనేసి. అంటే ఆ టైంలో కనుక పని చేస్తే కొంత ఉత్పత్తి జరిగేది, ఉత్పాదన జరిగేది. దాంతో జీడిపి ఇవదంతా వేరే అంశము. ఎకానమీ, ఆ పాయింట్ కూడా మాట్లాడము. ఎకానమీ, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, రిలీజియన్, మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఇవే. వీటి నుంచి ఎవరు తప్పించుకోలేడు. ఇది ఒక రకమైనటువంటి ఉచ్చు అంటే అంత ఉచ్చని కాదు, మనం డీల్ చేసే దాన్ని బట్టి మనం దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఎంటర్ ద డ్రాగన్, రిటర్న్ ద డ్రాగన్. ఎప్పుడు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎంట్రీ డోర్స్, ఎగ్జిట్ డోర్స్ మనకు పుష్కలంగా తెలిసి ఉండాలి, ఇరుక్కుపోకుండా. సో ఈ మైథికాలం మ్యాన్ అవర్స్, మ్యాన్ డేస్, మ్యాన్ ఇయర్స్, మ్యాన్ డీకేడ్స్, మ్యాన్ సెంచురీస్, ఇవన్నీ దేనికి వాడతాము? ఏ రకమైన పని అంటే బోత్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్, నిర్మాణము, నిర్మూలన. ఇప్పుడు యుద్ధంలో చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని పోతున్నాయి. ఇరాన్ వాళ్ళు తెలియగా చెప్పారు, యుద్ధం సమాప్తం చేయడానికి, యుద్ధం వల్ల మాకు వాటిల్లో నష్టము $1 trillion సంథింగ్ దే ఆర్ క్లెయిమింగ్, అది ఇవ్వాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్స్. ఇది చూడు ఎంత తెలివైన, ఎంత స్ట్రాటజిక్. సో ఇది నేను జస్ట్ ఒక ఉపోద్ఘాతం కింద, అంటే ఒక్కొక్క వక్తకి ఒక్కొక్క రకమైనటువంటి రాసే వాళ్ళకి, లేఖకునికి లేఖనా శైలి, వక్తకి వక్తవ్య శైలి. నేను కొంచెం ఫ్రీ ఫ్లోలో చెప్పడం అలవాటు. లేదంటే ఎలా ఉండాలంటే, మనం ఒక టెక్స్ట్ ఒక అరగంటకు సరిపడా 4 పేజీలు రాసుకునేసి మూతి నోట్బుక్ లో పెట్టి పేపర్ మీద పెట్టి చదువుతుండాలి. దాంట్లో లైవ్లీనెస్ ఉండదని నేను ఇందాకనే మీతో మనవి చేసుకున్నట్టు, ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఇది అక్కర్లేదు. ఇది కొంచెం మనదైనటువంటి భర్త తనదైన శైలిలో కొంచెం చిన్నపాటి విశ్లేషణ. నేనేమంత పెద్ద గొప్ప విశ్లేషకుడిని కాదు, ఇది నేను కొంచెం అవుట్ ఆఫ్ ప్యాషన్ తో చేసేది. ఇది కరెక్ట్. అని మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం 17వ సంవత్సరం తర్వాత, నిన్న మనం దాదాపుగా 17th సెంచరీలో కొన్ని అంశాలు, ఏ ఈవెంట్స్ జరిగినాయని చూసాము. 18th సెంచరీలో ఏం జరిగినాయో
నేను లిస్ట్ చేశాను. అంటే అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళకుండా, మనకి మరీ ఫ్రీ స్టైల్ అంటే మనం ఓటు ఉంటే ఇంకోటి చెప్పడం అనేది ఉండదు, కొన్ని మిస్లీడింగ్ టైటిల్ అంటే నేను ఇంకో రకంగా ఆలోచిస్తాను. నీకు టైటిల్ ఏదైతే భక్త చెప్పింది మీకు ఏమైనా నచ్చిందా, నచ్చినంత తీసుకోండి, మిగిలింది వందలైంది, ఫినిష్. టైటిల్ అంటే ఒక గుంజ, ఏదో ఒక గుంజ ఉండాలి కదా అనేసి ఒక టైటిల్. టైటిల్కే 100% అంకితం కావాల్సిన పని లేదు, నెంబర్ 1. అలానే టైటిల్ నుంచి అదే పనిగా పరిగెత్తుకొని టైటిల్ టోటల్ గా మర్చిపోవాల్సిన అవసరం. అల్టిమేట్ గా మన యుద్ధము, పరతంత్రము, స్వతంత్రము అని చుట్టే దిగుతున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఇట్. పరతంత్రంలోకి ఎందుకు వెళ్ళాము? బానిసత్వం ఉంది. ఇందిరాగాంధీ 20 పాయింట్ ఫార్ములా చేసినప్పుడు కూడా కాంట్రాక్ట్ లేబర్ మన దేశంలో ఉండేది అవమానకరమైన విషయము. బ్రిటిషర్స్ వచ్చి మనల్ని పాలించారు అనేటువంటిది వేరే అంశము. మన దొరల దగ్గర ఎంతమంది వెట్టి చాకిరీ చేసే వాళ్ళు మన దేశంలో మనం సిగ్గుపడాల్సిన విషయము. ఇది అనాలిసిస్, నాకు తోచిన అనాలిసిస్. ఇంకా వేరే వాళ్ళని తప్పుపట్టడం ఏంటి? ఎవరికి చేతనైంది వాడు చేసిండు. వాళ్ళ దగ్గర కత్తి ఉంది, వాడు వచ్చిండు, మన దగ్గర కత్తి లేదు. కత్తి వచ్చిన దగ్గర తుపాకీ వాడు వచ్చింది, వీళ్ళ దగ్గర తుపాకీ లేదు. ఏమీ లేని మన దగ్గర కర్ర మీద కత్తి గెలిచింది, కత్తి మీద తుపాకీ గెలిచింది, దట్స్ ఇట్. ఇప్పుడు తుపాకులు పోయి మిసైల్స్, డ్రోన్స్, దీస్ థింగ్స్ ఆర్ లాంగ్ రేంజ్ మిసైల్స్, దోస్ థింగ్స్ ఆర్ కమింగ్. ఇదంతా ఎందుకు? మనిషికి హ్యుమానిటీ, ఇందాక చెప్పాను నేను, హ్యుమానిటీ తగ్గింది, మిగిలింది పెరిగింది. మత పైత్యము, భక్తి, ఇవన్నీ ఎక్కువ పెరిగినాయి. కానీ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సబ్ డ్యూ టు హ్యుమానిటీ. మానవత్వం కిందికి వస్తున్నటువంటి జ్ఞానం లేకుండా పోయింది మనిషికి. రైట్. 1724లో హైదరాబాద్ సంస్థాన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై, నేను పైన చెప్పాను అనుకుంటా, బై నిజాం ఉల్ ముల్క్ అసిఫ్ జా. ఆయన సయ్యద్ బ్రదర్స్ అనే వాళ్ళను వాళ్ళు తోలు చూశారు. ఫర్గెట్ దట్ వన్. దెన్ 1715లో బండా సింగ్ బహదూర్, he was killed in 1715లో. 1719లో రంజిత్ సింగ్, దిస్ ఆల్సో ఐ టోల్డ్ యెస్టర్డే. కొన్ని చట్టాలు, ఇంపార్టెంట్ చట్టాలు, మనం రాబోయే దీంట్లో ఆ చట్టాల యొక్క వివరణ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి, చార్టర్ యాక్ట్ అని ఒకటి, పిట్స్ ఇండియా యాక్ట్ అనేసి చాలా చాలా విషయం ఉన్నాయి. అంటే పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత, ఆ డేట్ కూడా మెన్షన్, గాంధీ కీలకమైనటువంటి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, దాంట్లో ఉప్పు సద్యంలో చాలా మంది జైలు పాలైన వాళ్ళను ఇర్విన్ ప్యాక్ట్ తో అతన్ని విడిపించడం జరిగింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ బైకాటెడ్, వెళ్ళలేదు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్ లో జరిగితే మహాత్మా గాంధీ వెంటనే, మహాత్మా గాంధీ గురించి అంటే ఏ వ్యక్తి, ఏ విషయం గురించి, ఏ వ్యక్తి నుంచి కూడా మనం తెలుసుకోగలిగాలి. కానీ దానికి విరుద్ధంగా సమాజంలో చాలా జరుగుతుంటాయి. నాకు రమణ మహర్షి తర్వాత మహాత్మా గాంధీయే ఆ విషయంలో గుర్తుకొస్తాడు. మినిమం డ్రెస్, మానవ సంరక్షణార్థము. చాలా మందికి జైనులు కానీ ఇంకా దిగంబర సన్యాసులు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళకి బట్టల మీద వాళ్ళకి సోయి ఉండదు. దే డోంట్ నీడ్ ఇట్ ఆల్సో. కానీ సగటు మనిషి, మనకి బట్టలు అవసరం లేనటువంటి మనము అంత ఉచ్చస్థర చింతనలో ఉన్నప్పుడు కూడా, వైరాగ్య దశలో ఉన్నా కూడా, సమాజంలో ఉంటున్నంతసేపు, అడవులో ఉంటే వేరే విషయం, సమాజంలో ఉన్నంతసేపు ఇతరుల కోసమైనా కూడా మన మానాన్ని మనం వస్త్రంతో ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి ఆ మాత్రమే వస్త్రధారణ చేసేవారు. ఒకటి రమణ మహర్షి, ఆ తర్వాత మహాత్మా గాంధీని నేను ఇంకెవరిని చూడలేదు. అంటే మామూలు మనుషుల్లో ఎవరిని చూడలేదు, లివింగ్ బీయింగ్స్. నేను రమణ మహర్షి ఆశ్రమం సందర్శించడం జరిగింది. నేను కుప్పం అనే ప్లేస్ లో సర్వింగ్ ఫర్ అబౌట్ 3 years దేర్, కుప్పంలో. కుప్పము అనేది, కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం కూడా ఉంది. కుప్పంకి ఊరికి వెలుపల కొంచెం జనరల్ టైప్ లో ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ పాయింట్ కుప్పం. అక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమం జస్ట్ 2-3 hours దీంట్లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మహాత్మా గాంధీ గారి పోర్బందర్ ఆశ్రమం కూడా అహ్మదాబాద్ గాంధీనగర్ లో బంధువులు ఉండడం చేత అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే సమాజంలో నేను ఇందాక చెప్పినట్టే కనీస పరిజ్ఞానం ఉన్నప్పుడు మనకు కొంత లోపల నుంచి ఒక రకమైనటువంటి ఉత్సాహం కానీ, కొంత సౌకర్యంగా ఏర్పడుతుంది. ఏ గ్రూప్ లో అయినా, ఎవరితో అయినా కూడా, ఏ విషయం మీదనైనా కూడా ఎంతో కొంత మాట్లాడగలిగేటువంటి సామర్థ్యం ఉంటే, మనము అంటే వాట్ వి సే, మనం లూజ్ గా మాట్లాడితే కొంచెం డౌన్ లెవెల్లో
వెర్రి ముఖం వేసుకొని చూడాల్సిన అవసరం. ఎస్ ఐ నో దిస్, ఎస్ ఐ నో, అయిపోయి ఫినిష్. అవతల వాడు తగ్గుతాడు అంటే వాడు తగ్గాలని మనం హెచ్చాలని కాదు, కానీ అట్లీస్ట్ మనం నిలబడగలగాలి, రైట్? అండ్ దెన్ ఫస్ట్ స్టేల్ ఇండియా ఐ టోల్డ్ యూ, పర్మనెంట్ సెటిల్మెంట్ ప్లాంట్ ఇదొక చట్టము. కొన్ని మూవ్మెంట్స్ ఉన్నాయి, చట్టాలు కాకుండా మూమెంట్స్, ఎంఓఎంఈ, కొన్ని ఈవెంట్స్, కొన్ని మూమెంట్స్ అంటే ఆ సందర్భాలు జరిగినవి. దట్ ఆల్సో వి డూ. దేవేంద్రనాథ్ చటర్జీ, నేను ఒక మహనీయుల లిస్ట్ కూడా ఒకటి తయారు చేస్తున్నాను. 100 మందిని ప్రతికి 100 సీమితము, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. దేవేంద్రనాథ్ చటర్జీ అనేటైన దేవేంద్రనాథ్ చటర్జీ ఆయన తత్వబోధన సభ 1839లో స్థాపించాడు. బ్రహ్మ సమాజ్ 1842లో పునర్వ్యవస్థీకరణ ఇది జరిగింది. ఫస్ట్ మదరసా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి. అంటే చరిత్ర కొంత, కానీ దాంతో మనము వీ షుడ్ నాట్ బి నెగిటివ్లీ ఇంప్రెస్డ్. విశ్లేషణలో పాజిటివ్ నెగిటివ్ లేదు, వీఆర్ ఓన్లీ విశ్లేషణ చేస్తున్నాము. దానిలో నుంచి ఎంత అవసరమో ఏ రకంగా పాజిటివ్, గుడ్ అండ్ రైట్ పద్ధతిలో అది మేము తీసుకోవాలి. ఏదో మా తాతని నువ్వు మీ తాత కొట్టిండు కదా అనేసి మనం పోయి కొట్టకూడదు ఇప్పుడు. అంటే అంత స్వీయ నియంత్రణ, కంట్రోల్, మ్యాచ్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. చరిత్ర చదివినప్పుడు ఒక్కొక్కసారి రక్తం మరగవచ్చు, ఆ డేంజర్ కూడా ఉంది. కానీ నియంత్రణ ఉండాలి, సాత్వికత ఉండాలి, రజోగుణము ఉండాలి, తక్కువ ఉండాలి, మినిమం. తమో గుణం అసలు ఉండకూడదు, అది సాధ్యం కాదు. కానీ ప్రయత్నపూర్వకంగా ఎంతో కొంత ఇచ్చేయాలి. ఫస్ట్ మదరసాలో ఏం చెప్తున్నారో నాకు ఇంతవరకు తెలియదు. నేను చాలా చోట్ల చాలా విషయాల్లో ఉంటుంటాను. ఒకసారి ఎప్పుడైనా మదరసాకి ప్రవేశించి, మసీదులో కూడా ప్రవేశించి, నేను మసీదుల పైన నుంచి చూస్తే మటుకు లోపల చాలా నీట్ గా ఉన్నట్టు గమనించాను. మసీదు ముందు నుంచి పోతున్నప్పుడు మనకి కళ్ళు ఉన్నాయి కదా, ఏదైనా గమనించవచ్చు. ఆ తలుపులో నుంచి, మెయిన్ డోర్ నుంచి చూపిస్తే దే ఆర్ వెల్ ఆర్గనైజ్డ్. కానీ ఇవన్నీ హ్యుమానిటీకి సబ్డ్యూగా ఉన్నాయి. మదరసాలో ఏ పాఠ్యాంశాలు చెప్తున్నారో మనకి తెలియదు. మన వేద పాఠశాలలో ఏం చెప్తున్నారో మనకు తెలుసు, వేదం చెప్తుంటారు. ఇప్పుడు ఇంతకు ముందు బ్రాహ్మణులకే పరిమితమైనటువంటిది ఇప్పుడు నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైనా కూడా, మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని రకాల పురోహితులు ఉన్నారు, వాళ్ళు కూడా వేదం ఇది నేర్చుకోవచ్చు. టు దట్ ఎక్స్టెంట్ ఫ్లెక్సిబిలిటీ హెస్ కమ్ ఇన్ ద సొసైటీ. ఇట్స్ ఏ వెల్కమ్. జ్ఞానం ఉన్నవాడే బ్రహ్మ అంటే గొప్ప అని అర్థం. బ్రహ్మ కార్యము, బ్రహ్మ జ్ఞానం అంటే హైయెస్ట్ లెవెల్ నాట్ చేయడు అన్నవాడే బ్రాహ్మడు. దాంతో కులంతో సంబంధం లేదు. కులం అన్న పదానికే కూడా విపరీతమైన అర్థాలు తప్ప, కులము అంటే ఒక సమూహము, గ్రూపు, ఆ అర్థం వదిలేసి ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు ఆ కులం, ఈ కులం, ఏ కులం, మనమంతా మానవ కులం. ఫస్ట్ మదరసా బై వారెన్ హ్యాస్టింగ్స్ అనే అతను కలకత్తాలో ఓపెన్ చేశాడు. అలాగే ఫస్ట్ సంస్కృత్ కాలేజ్ 1991లో వారణాసిలో జోనాథన్ డంకా, అంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా విదేశీయులు పరిపాలించినా కూడా సమాజానికి పనికొచ్చే పనులు కొన్నైనా చేయాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళు లేకపోతే వాళ్ళు నిలదొక్కుకోలేరు. ప్రజా ఉద్యమం వస్తే ఇంకా దట్ ఇస్ అల్టిమేటం, హైయెస్ట్ ఆఫ్ ఇట్. జనరల్ గా రావు. అంటే జనసామాన్యానికి ఎంతో చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగినప్పుడే ప్రజోద్యమం జరుగుతుంది. ఈ భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రజోద్యమము మూలన. అంటే బ్రిటిష్ వాళ్ళు అన్ని దేశాల్లో నుంచి వాళ్ళు దే హ్యావ్ విత్డ్రాన్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, కానీ ఇది కూడా కారణం అయింది. ఇంకా నేను చదువుతుంటే నాకు కూడా ఇంతకుముందు అంతగా తెలియని విషయాలు ఏంటంటే, అత్యంత సంపన్నమైన దేశము భారతదేశం. ఇన్ 17th 18th సెంచరీ వరకు కూడా అత్యంత సంపన్నమైన దేశం. ఈ పాయింట్ కూడా అన్నా, మనం ఇంట్లో దొంగలు పడ్డారు, ఊళ్ళో దొంగలు పడ్డారు. హిందీ సినిమాల్లో ఊళ్ళల్లో దొంగలు పడుతుంది. అదే వ్యాలీ, చంబర్ వ్యాలీ, మధ్యప్రదేశ్, అక్కడంతా వీళ్ళంతా దేశంలో దొంగలు పడ్డారు. వేరే దేశం వాడు ఈ దేశం నుంచి దొంగలు పడి ఉన్నదంతా ప్లండర్. ఆదిల్ షా వాజ్ ఏ ప్లండర్. అతను ఇక్కడ రాజ్యం చేద్దామని లేదు, నీ దగ్గర ఉన్నాయన్ని బస్తాల్లో నింపుకొని పోవడమే. అయితే ఈ దండెత్తిన వాళ్ళలో కొంతమంది ప్లండరర్స్ ఉన్నారు, కొంతమంది పరిపాలన కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏలిక ఇష్టం, సామ్రాజ్య విస్తరణ. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? అలెగ్జాండర్ నుంచి మొదలైంది. ఇది 3వ సహస్రాబ్దం, మొదటి సహస్రాబ్ది బిగినింగ్ నుంచి అలెగ్జాండర్. సో ఆయన తక్కువ ఏజ్ లోనే దెబ్బతిన్నాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్. కానీ కాంక్ష ఉండొచ్చు, కాంక్ష కన్నా ఎక్కువ ఆకాంక్ష ఉండాలి. ఆకాంక్ష ఇతరుల పట్ల, కాంక్ష మనకి కాంక్ష ఉండొచ్చు, మహత్వాకాంక్ష కూడా ఉండొచ్చు. కానీ మరీ శక్తి ఇట్ షుడ్ నాట్ వేర్ ద కాస్ట్ ఆఫ్ ద అదర్స్. ఇతరులకి ఇబ్బంది పెట్టే రకంగా ఉండకూడదు అని. సో ఫస్ట్ సంస్కృత్ కాలేజ్ అండ్ బై
జోనాథన్ డంకా ఇన్ వారణాసి, ఝాన్సీ లక్ష్మీబాయి, గ్రేట్ పర్సనాలిటీస్. నేను ఇందాక అన్నాను 100 పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీ. చిన్న బాబుని వెనకాల పెట్టుకునేసామే, ఆమె వెంబడి కంపెనీకి ముస్లిం. ఇక్కడ మనం చాలా గట్టిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు రాకముందే మహమ్మదీయులు ఇక్కడ వచ్చి, ఇక్కడ వాళ్ళు భారతీయ పౌరసత్యం ఇచ్చిన యోగమైన చార్ట్ మీద పేపర్ మీద వేరే విషయం కానీ ఇక్కడ మమేకమైపోయినారు. అయితే వాళ్ళ మతాన్ని వాళ్ళు రక్షించుకుంటూనే ఇక్కడ ఉండిపోయారు, ఈ నేల మీద ఉండిపోయారు. మరి మూడవ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిసే జిన్నా, నెహ్రూ, వాట్ ఎవర్ యూ టేక్, మహమ్మదీయులు కూడా చాలా మంది భారత సంగ్రామోద్యమంలో దీంట్లో పాల్గొన్న సందర్భాలు, హిందూ ముస్లింలు కలిసి బ్రిటిష్ నర్సరీస్ ని విభేదించి ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఝాన్సీ లక్ష్మీబాయి లాస్ట్ హర్ లైఫ్ అలాంగ్ అనదర్ ముస్లిం కంపెనియన్. అండ్ కొంతమంది ముస్లిం కింగ్స్ కూడా అప్పుడు ఉన్న వాళ్ళు, దే సపోర్టెడ్ హర్. అది కూడా చదివాను నేను. 1858లో పార్లమెంట్ ఆఫ్ బ్రిటిష్ ట్రాన్స్ఫరింగ్ పవర్ ఫ్రమ్ ఈఐసి. ఈఐసి నేను ఈస్ట్ ఇండియా కంపెనీకి షార్టేజ్ గా వాడుతున్నాను, షార్ట్ ఫామ్ గా వాడుతున్నాను. షార్టేజ్ వేరు, షార్ట్ ఫామ్ వేరు. షార్టేజ్ అంటే ఆయిల్ షార్టేజ్, షార్ట్ ఫామ్ అంటే పొట్టిగా రాసేదాన్ని షార్ట్ ఫామ్. పార్లమెంట్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ 1858 నాటి చట్టము ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ఈఐసి టు బ్రిటిష్. ఈస్ట్ ఇండియా కంపెనీ నిన్న మనం మాట్లాడుకున్నాము, అన్ని దేశాల్లో ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ డచ్ 8 కంట్రీస్ లో ఈఐసి ఉంది. బ్రిటిష్ ఈఐసి ఇస్ ఆల్సో దే. వాళ్ళకి సైన్యం కూడా ఉంది. కామర్స్ వాడికి సైన్యం అంటే నాకు గుర్తొచ్చింది, షావుకార్ అనేసి మనకు పాత రోజుల్లో సినిమా. అప్పుడు ఇచ్చే షావుకారికి అప్పు వసూలు చేసే ఒక రౌడీ ఉంటాడు, ఎస్వి రంగారావు. దీంట్లో అలాగే కామర్స్ చేసేవాడికి కూడా వాడి వస్తువు రక్షణ కానీ, వస్తువు నుంచి డబ్బు రక్షణ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఐడియా ఆర్మీ ఆఫ్ దేర్ ఓన్. అల్టిమేట్ గా క్రౌన్ కి ట్రాన్స్ఫర్ అయితే. Okay, we will stop here and continue tomorrow. Namaste, bye. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.